ఎఫ్ఐఆర్లు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2016-20 మధ్య నోటిఫై కాని పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లపై విచారించే న్యాయ పరిధి ఏసీబీకి లేదని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పును ఏసీబీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్పై విచారణ జరిపి సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతివాదులందరిపై ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఇకపై ఇలాంటి పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించరాదని సూచించింది. 6 నెలల్లో దర్యాప్తు నివేదికను ఇవ్వాలని జస్టిస్ సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 13 మంది అవినీతి రాష్ట్ర అధికారులపై తదుపరి దర్యాప్తునకు అనుమతిస్తూ ఏం జరిగిందంటే ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణతో 2016-20 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రభుత్వ అధికారులపై ఏసీబీ 15 కేసులు నమోదు చేసింది. వారిని కొట్టివేయాలని నిందితులు హైకోర్టులో వ్యాఖ్యలు చేశారు. పోలీస్ స్టేషన్గా నోటిఫై కాని చోట నమోదు చేసిన ఎఫ్ఐఆర్లకు చట్టబద్ధత ఉండదని నిందితుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఏసీబీ తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ సాంకేతిక కారణాల ఆధారంగా కేసులను కొట్టివేయాలని కోరడానికి వీల్లేదన్నారు. రాష్ట్ర విభజన చట్టం 2014లో సెక్షన్ 101 ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో చట్టాలు, సర్క్యులర్లను అన్వయించుకుంటూ భావించాలని చెప్పారు. కేసులు నమోదు చేసే అర్హత సీఐయూకు ఉందన్నారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ పిటిషనర్లపై కేసు నమోదు చేసే నాటికి సీఐయూను పోలీస్ స్టేషన్గా నోటిఫై చేయలేదు. గెజెట్ ద్వారా నోటిఫై చేయని పోలీస్ స్టేషన్కు ఇన్ఛార్జ్ ఆఫీసర్గా పోలీస్ అధికారి వ్యవహరించలేదు. ప్రాథమికంగా చేసిన తప్పును ఆ తర్వాత నోటిఫై చేయడం ద్వారా సరిదిద్దలేరు. జాయింట్ డైరెక్టర్ సీఐయూ ఏసీబీ విజయవాడను ఏపీ మొత్తానికి పోలీస్ స్టేషన్గా పేర్కొంటూ 2022 సెప్టెంబర్ 14న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పిటిషనర్లపై అంతకు ముందే కేసులు నమోదయ్యాయి. అందువల్ల కేసులను కొట్టేస్తున్నామని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.